చాలా మంది ఏమనుకుంటారంటే ఆశీర్వాదం అంటే ఒక మంచి కారు కొనుక్కొని ఒక మంచి ఇల్లు కలిగి ఎన్నో లక్షల రూపాయలు సంపాదిస్తే అప్పుడే దేవుడు ఆశీర్వదించినట్లు అదే ఆశీర్వాదకరమైనటువంటి జీవితం అనుకుంటారు. అది తప్పు. అది కాదు నిజమైన ఆశీర్వాదం. ఎంతో మంది కోట్ల రూపాయలు సంపాదించిన వారి జీవితాలు ఆశీర్వాదకరముగా లేవు. ఏమిటండి నిజమైన ఆశీర్వాదం అంటే? ఈ లోకం అంతా కూడా ఏదో ఒక దాని గురించి దిగులు పడుతుంది, నువ్వు ఎలాంటి చింత లేకుండా మనశ్శాంతిగా ఉంటావే, అది ఆశీర్వాదకరమైన జీవితం. అస్వస్థత రాగానే నీ ఇరుగు పొరుగు వారు ఎంతో బాధపడుతూ ఉంటారే, అదే అస్వస్థత నీకు ఎదురైనప్పుడు ఆ అస్వస్థత మీద అధికారం కలిగి ఉంటావే, అది ఆశీర్వాదకరమైన జీవితం. అనేక మందిని సాతాను ఇబ్బంది పెడుతూ ఉంటే అదే సాతాను ఎదిరిస్తున్నావే, అది ఆశీర్వాదకరమైన జీవితం. ఎంతో మంది పాపంలో పడిపోతుంటే నీవు మాత్రం నీతిమంతుడిగా నిలబడుతున్నావే, అది ఆశీర్వాదకరమైన జీవితం.